వచ్చేసింది మీ కరిష్మా వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పన్నీర్ టిక్కాల మసాలా కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఆనియన్ స్క్వేర్లా కట్ చేసి పెట్టుకున్నా, క్యాప్సికము, టమాటా కూడా నేను మిక్సీ చేసి పెట్టుకున్న, పన్నీర్, పెరుగు, 1 స్పూన్ శనగపిండి. దీనికి కావాల్సినవి ఎలా చేస్తామో మ్యాగ్నేట్ చూద్దురండి. బౌల్ తీసుకున్నా, దాంట్లో నేను పన్నీర్ పీసెస్ తీసేస్తున్నా. ఈ పన్నీర్ పీసెస్ మేము ఇంట్లో చేసుకున్నామండి. పన్నీర్ వేసుకున్నాం కదా, ఇందులోనే నేను ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఆనియన్స్ ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి, స్క్వేర్ టైపు. ఇందులోనే క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నా. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసుకుందాం. చెప్పానుగా 1 స్పూన్ శనగపిండి కూడా వేసుకుంటున్నాను నేను. ఇందులోనే మనం పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా అన్నీ వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం బాగా. చూసారా, మిశ్రమం అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకుందాము. అది మ్యాగ్నేట్ అయిపోయింది, పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నేను హెయిర్ ఫ్రైలో పెడతాను. ఇది హెయిర్ ఫ్రైర్ అనమాట. చూడండి, ఇది మా మ్యారేజ్ డేకి మా బావగారు వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఇది వస్తుంది, ఇలా తీసుకుందాం. చూడండి, దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ రాసుకుందాం బ్రష్తో. దీంట్లో మనం ఈ బ్రష్తో ఆయిల్ రాసుకుందాం. దీనికి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. దీన్ని హెయిర్ ఫ్రై అంటారు. ఇది మనం ఒక గిన్నెలో ఉంటుంది, గిన్నెలో మనం ఆయిల్ రాసుకొని దీని మీద మనం ఒక్కొక్కటి ఇది పెట్టుకుంటే అయిపోతుంది. చూసారా, ఇది నేను మ్యాగ్నేట్ చేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నా కదా. ఇప్పుడు ఇది నేను ఇట్ల మీద ఆయిల్ రాసుకొని పెట్టుకున్న హెయిర్ ఫ్రై మీద వేసుకుంటున్నాను. వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది మనం హెయిర్ ఫ్రైలో పెట్టుకుందాము. ఇది మనం ఇలా పెట్టుకుందాము. ఇక్కడ మనకి టైమర్ ఇచ్చాడు చూడండి పైన. మనకి ఇక్కడ టిక్కాకి, మనకి చికెన్కి, మటన్కి, ఫిష్కి, ఫ్రెంచ్ ఫ్రైకి అన్నిటికి ఇచ్చాడు. ఇక్కడ మనకి వచ్చి టైమర్ ఇచ్చాడు. మనకి ఏ ఐటెం కావాలంటే దానికి మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా అంతే, టైము మనకి ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు అన్నమాట. అండి, పన్నీర్ టిక్కా రెడీ అయింది. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం దీన్ని. ఓకేనా, రండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను, అందులో ఆయిల్ వేసుకుందాం. ఓకేనా, ఆయిల్ వేసుకున్నాం కదా. ఇందాక నేను చెప్పాను కదా, ఈ ఆనియన్స్ని నేను చిన్న పీసెస్గా గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన దాన్ని వేసుకుందాం. దీన్ని ఒకసారి వేపుకుందాం. దీంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి వేపుకుందాం. బాగా వేగిపోయినాయి, చూసారు కదా, బాగా వేగిపోయినాయి కదా. ఇందాక మనం ఇది టమాటా ప్యూరీ పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ చేసి, దాన్ని కూడా మనం వేసేసుకుందాము. బాగా కలిపేసుకుందాం.
టమాటా వేసాం కదండి, అది కూడా దగ్గరికి అయిపోయింది చూసారా. దీంట్లోనే మనం ఇందాక మ్యాగ్నేట్ చేసినప్పుడు ఏమేమి వేసామో అన్నీ వేసుకుందాం. పసుపు, కారం, సాల్ట్ ఇందాక మనం మ్యాగ్నేట్ వేసినప్పుడు వేసాము, ఆనియన్స్లో కూడా వేసాం కాబట్టి కొద్దిగా వేసుకుందాం, ఎక్కువ కాదు, చాలా తక్కువ. సో గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం. మసాలాలన్నీ వేస్తాం కదండి, ఇందులోనే మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. ఓకేనా, ఇది కొంచెం మరగాలి, ఇది కొంచెం బాగా ఉడకాలి. ఉడికాక మనం పన్నీర్ వేసుకుందాం. ఉన్నాం కదా, ఇప్పుడు మూత తీసుకుని చూద్దాం. చూసారా ఉడుకుతుంది కదా, ఇందులోనే మనం ఇందాక పన్నీర్ టిక్కా వేసేసుకుందాం. ఇది బాగా దగ్గరికి అయిపోవాలి. మూత పెట్టుకుందాం. కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, కర్రీ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆపేసి రెడీ అయిపోయింది పన్నీర్. చూసారా కర్రీ ఫినిష్ అయిపోయింది. బౌల్లోకి తీసుకున్నాను కదా, పన్నీర్ టిక్కా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ కరిష్మా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మీ కరిష్మా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తుంది. బాయ్.